ఒక అద్భుతమైన ఉమ్, ఒక పెద్ద విలాసవంతమైన ఇల్లు కొని దానికి గట్టిగా తాళం వేసి ఒక 10 ఏళ్ల పాటు ఆ ఇంటి వంక కన్నెత్తి కూడా చూడకుండా అలా వదిలేయడం గురించి మీరెప్పుడైనా విన్నారా? అలా చేస్తే నిజంగా అది చాలా విచిత్రంగా ఉంటుంది కదా. ఖచ్చితంగా. అంటే 10 ఏళ్ల తర్వాత దాని విలువ ఎలాగూ పెరుగుతుందన్న ఒకే ఒక ఆశతో అలా చేయడం హాస్యాస్పదంగా అనిపిస్తుంది. సాధారణంగా ఎవరైనా ఒక ప్రాపర్టీ కొన్నప్పుడు దాన్ని అద్దెకిచ్చి ప్రతి నెలా కొంత అదనపు ఆదాయం పొందాలని అనుకుంటారు కదా. అవును, అది సహజం. అదనపు ఆదాయం ఎవరికైనా అవసరమే. కానీ ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే స్టాక్ మార్కెట్ విషయానికి వచ్చేసరికి లక్షలాది మంది పెట్టుబడిదారులు అచ్చం ఇలాగే చేస్తుంటారు. అంటే తమ కష్టార్జితంతో షేర్లను కొంటారు, డీమ్యాట్ ఖాతాలో బంధిస్తారు, భవిష్యత్తులో ఏదో ఒకరోజు వాటి ధర ఆకాశాన్ని తాకుతుందని ఎదురుచూస్తుంటారు. నిజమే. మార్కెట్ పరిభాషలో దీన్నే మనం బై అండ్ హోల్డ్ స్ట్రాటజీ అంటాము. అంటే కొని వదిలేయడం. ఎన్నో దశాబ్దాలుగా పెట్టుబడిదారులకు నూరిపూసిన ఒక సాధారణ విధానమిది. అవును. షేర్లు కొనండి, కళ్ళు మూసుకోండి, దశాబ్దం తర్వాత చూడండి అని సలహాలిస్తూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది సురక్షితమే, కానీ ఆ పెట్టుబడి మనకోసం రోజూ శ్రమించేలా చేయకపోవడం అనేది ఏమాత్రం సరైన నిర్ణయం కాదు. సరిగ్గా ఇక్కడే ఒక వినూత్నమైన ఆలోచన తెరపైకొస్తోంది. ఈరోజు మన ఈ విశ్లేషణంతా దీని చుట్టూనే తిరుగుతుంది. అంటే ఈరోజు మనం మోర్ మనీ లెస్ ప్రాబ్లమ్స్ అనే యూట్యూబ్ ఛానల్లో చార్లీ రూపొందించిన ఒక అద్భుతమైన వీడియోను లోతుగా పరిశీలించబోతున్నాం. చార్లీ ఆ వీడియోలో చెప్పిన కాన్సెప్ట్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది కదా. అవునవును, చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అంటే కేవలం వారానికి కొన్ని గంటలు మాత్రమే కేటాయించి పెద్దగా రిస్క్ తీసుకోకుండా స్టాక్ మార్కెట్ నుండి ఒక పూర్తిస్థాయి ఆదాయాన్ని ఎలా సృష్టించుకోవచ్చు అనేది ఆయన వివరించారు. ఖచ్చితంగా. దానికి ఆయన సూచిస్తున్న మార్గం కవర్డ్ కాల్స్. అంటే ఇది వినడానికి చాలా అద్భుతంగా అనిపిస్తుంది. కష్టపడకుండా వారానికి కొన్ని గంటలు పనిచేసి ఆదాయం అనగానే ఏదో మార్కెటింగ్ గిమిక్ లాగా అనిపిస్తుంది కదా. అసలు దీన్ని కాస్త వివరంగా విశ్లేషిద్దాం. అసలు ఈ కవర్డ్ కాల్స్ అంటే ఏమిటి? దీన్ని అర్థం చేసుకోవడానికి మనం మొదట్లో మాట్లాడుకున్న రియల్ ఎస్టేట్ పోలికనే మళ్లీ తీసుకుందాం. చార్లీ కూడా అచ్చం ఇదే పోలికను వాడారు. అంటే ఒక ఇల్లు కొని అద్దెకివ్వడం లాంటిదే ఇది అని ఆయన వివరించారు. ఓహో, ఇల్లు అద్దెకివ్వడం లాంటిదా? అవును. ఇక్కడ మన దగ్గరున్న స్టాక్ అనేది ఒక ఇల్లు లాంటిది. దానికి యజమానులం మనమే. ఆ ఇంటిని అద్దెకిచ్చినట్లుగా ఆ స్టాక్ మీద మనం కొంత ఆదాయాన్ని ప్రతివారం పొందుతాం. కానీ స్టాక్ మార్కెట్లో మనం భౌతికంగా దేన్నో అద్దెకివ్వడం లేదు కదా. అవును. ఇక్కడే చాలామందికి గందరగోళం ఏర్పడుతుంది. మనం అమ్ముతున్నదేంటంటే ఒక హక్కును. ఒక్క నిమిషం, హక్కును అమ్మడమా? ఇక్కడే నాకు కొంచెం కన్ఫ్యూషన్గా ఉంది. అంటే ఇప్పుడు నా దగ్గర ఒక కంపెనీ షేర్లున్నాయి, వాటికి నేను యజమానిని. మరి వేరొకరికి హక్కును అమ్మడం అంటే ఏంటి అసలు? ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది? సరే, దీన్ని కొంచెం అంచెలంచెలుగా చూద్దాం. ముందుగా భవిష్యత్తు బాగుంటుందని నమ్మకం ఉన్న ఒక మంచి కంపెనీకి చెందిన కనీసం 100 షేర్లను మనం కొనుగోలు చేయాలి. ఓకే, 100 షేర్లు కొనాలి. అవును. ఆప్షన్స్ మార్కెట్లో ఎప్పుడూ లావాదేవీలు 100 షేర్ల చొప్పున మాత్రమే జరుగుతాయి. అంటే ఒక లాట్ లాగా అన్నమాట. ఒకవేళ ఎవరి దగ్గరైనా 99 షేర్లున్నా సరే ఈ విధానం కుదరదు. 100 షేర్లు చేతిలో ఉండాలి. సరే, 100 షేర్లు కొన్నామనుకుందాం. ఆ తర్వాత ఆప్షన్స్ మార్కెట్లోకి వెళ్లి ఒక ఒప్పందాన్ని, అంటే ఒక కాంట్రాక్టును విక్రయించాలి. ఆ ఒప్పందం సారాంశం ఏంటంటే భవిష్యత్తులో ఒక నిర్దిష్ట తేదీ నాటికి, దీన్నే మనం ఎక్స్పైరేషన్ డేట్ అంటాము. అవును, ఎక్స్ప్రెషన్ డేట్ అంటారు. ఆ తేదీ నాటికి ఈ షేర్ ధర గనక ఒక నిర్దిష్ట స్థాయికి చేరుకుంటే, అంటే స్ట్రైక్ ప్రైస్కి చేరుకుంటే, నా దగ్గరున్న ఈ 100 షేర్లను ఆ ధరకే నీకమ్మేస్తాను అని ముందుగానే మనం ఒక హామీ పత్రం రాయడం లాంటిది. ఓహో, అలాగనమాట. అంటే నా దగ్గరున్న షేర్లను భవిష్యత్తులో ఒక నిర్దిష్ట ధరకు కొనుగోలు చేసే హక్కును నేను వేరొక వ్యక్తికి ఇస్తున్నాను. ఖచ్చితంగా అదే జరుగుతుందక్కడ. కాని ఇక్కడ నాకు ప్రాథమిక సందేహం వస్తోంది. ఆ హక్కును వేరొక వ్యక్తి ఎందుకు కొంటాడు? అంటే భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియదు కదా. అలాంటి ఊహాజనిత పరిస్థితి కోసం అవతలి వ్యక్తి ఎందుకు డబ్బులు చెల్లించి మరీ ఆ ఒప్పందాన్ని కొంటాడో? అందులో వాడికి లాభమేంటి? ఇక్కడే మనం మార్కెట్ సైకాలజీని కొంచెం అర్థం చేసుకోవాలి. ఆ ఒప్పందాన్ని కొనే వ్యక్తి ఒక రకమైన స్పెక్యులేటర్ లేదా పందెం కాసే వ్యక్తి అని అనుకుందాం. ఓకే, పందెం కాసేవాడు.
అవును, ఏదో ఒక అద్భుతమైన వార్త వచ్చి ఆ వారం రోజుల్లోనే ఆ షేరు ధర ఆకాశాన్ని తాకుతుందని అతను బలంగా నమ్ముతున్నాడు. కానీ అతని దగ్గర 100 షేర్లు కొనేంత భారీ పెట్టుబడి ఉండదు గదా. అవును, 100 షేర్లంటే చాలా డబ్బే అవుతుంది. అందుకే కేవలం ఒక చిన్న మొత్తాన్ని చెల్లించి ఆ షేర్లను తక్కువ ధరకి కొనుక్కునే ఒక లాటరీ టికెట్ లాంటి హక్కును అతను కొనుగోలు చేస్తాడు. మనం తీసుకునే ఆ చిన్న మొత్తమే ప్రీమియం. ఓహో, అంటే ఆ ప్రీమియమే మనం ఇల్లు అద్దెకిచ్చినప్పుడు వచ్చే అద్దెలాంటిదన్నమాట. ఖచ్చితంగా. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయమేంటంటే, ఒకసారి ఆ ఒప్పందం కుదిరి ఆ ప్రీమియం మన ఖాతాలోకి వచ్చిన తర్వాత మార్కెట్లో ఆ షేరు ధర పెరిగినా లేదా పడిపోయినా సరే, ఆ ముందుగానే అందిన ప్రీమియం మాత్రం మన దగ్గరే భద్రంగా ఉంటుంది. అర్రే వావ్! అవును, దాన్ని ఎవరూ వెనక్కి అడగలేరు. మనమిక్కడ ఒక క్యాసినో యజమానిలాగా ప్రవర్తిస్తున్నాం. పందెం కాసేవాడు గెలవొచ్చు లేదా ఓడిపోవచ్చు, కానీ క్యాసినో వాడికి మాత్రం ఆ ఫీజు గ్యారంటీగా అందుతుంది. అవును, అద్భుతమైన విశ్లేషణండి ఇది. అంటే మనం నిలకడగా స్థిరంగా ఆడే ఆటగాళ్లమన్నమాట. సిద్ధాంతాలు వినడానికి ఎప్పుడూ బాగానే ఉంటాయి, కానీ నిజమైన సంఖ్యలు చూస్తేనే ఇది ఎంత శక్తివంతమైనదో అర్థమవుతుంది కదా. అవును, ఊర్కే మాటల్లో చెప్తే ఎవరికీ అర్థం కాదు. అందుకే చార్లీ తన వీడియోలో చెప్పిన యాపిల్ కంపెనీ షేర్ల ఉదాహరణను ఒకసారి చూద్దాం, లెక్కలతో సహా చూద్దాం. తప్పకుండా. అంటే యాపిల్ లాంటి స్థిరమైన కంపెనీలను ఎంచుకోవడం ఈ వ్యూహంలో చాలా కీలకమైన మెట్టు. ఎందుకంటే అలాంటి కంపెనీలు అకస్మాత్తుగా రాత్రికి రాత్రే కనుమరుగైపో కదా. అవును. సెప్టెంబర్ 14, 2020 నాటి డేటాని గమనిద్దాం. అంటే ఆ వీడియో రికార్డ్ చేసిన తేదీ నాటిది. ఆ రోజు యాపిల్ షేరు ధర $112గా ఉంది. $112, ఓకే. అంటే ఈ స్ట్రాటజీ మొదలు పెట్టాలంటే 100 షేర్లు కావాలి కాబట్టి ఎవరైనా సరే $11,200 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఇది నిజంగా ఒక పెద్ద మొత్తమే. అవును, పెద్ద మొత్తమే. కానీ యాపిల్ అనేది డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్లో ఉన్న ఒక స్థిరమైన కంపెనీ. డివిడెండ్లు కూడా ఇస్తుంది, కాబట్టి సేఫ్ ఆప్షన్. అవును, సరే. ఇప్పుడు ఒక పెట్టుబడిదారుడి దగ్గర 100 యాపిల్ షేర్లు ఉన్నాయని అనుకుందాం. తదుపరి దశలో ఈ స్ట్రైక్ ప్రైజ్ని అలాగే గడువు తేదీని అంటే ఎక్స్పైరేషన్ డేట్ని ఎలా ఎంచుకోవాలి? ఇక్కడే కొంచెం వ్యూహాత్మకంగా ఆలోచించాలి. ఆప్షన్స్ కాంట్రాక్ట్లు సాధారణంగా వారానికొకసారి, అంటే ప్రతి శుక్రవారం ముగుస్తాయి. ప్రతి శుక్రవారం, ఓకే. చార్లీ ఉదాహరణ ప్రకారం సెప్టెంబర్ 18, అంటే కేవలం 5 రోజుల తర్వాతున్న ఎక్స్ప్రెషన్ డేట్ని తీసుకుందాం. ఇప్పుడు స్ట్రైక్ ప్రైజ్ ఎంచుకోవాలి. మార్కెట్లో అప్పటి ధర $112 కదా. అవును, 112. దానికి ఒక $3 అదనంగా కలిపి $115 స్ట్రైక్ ప్రైజ్ని ఎంచుకున్నారని అనుకుందాం. దీన్ని అవుట్ ఆఫ్ ద మనీ అంటారు. అవుట్ ఆఫ్ ద మనీ అంటే మార్కెట్ ధర కంటే ఎక్కువ ధరకు ఎంచుకోవడం అన్నమాట. అవును, అలా ఎంచుకోవడం వల్ల షేరు ధర కొద్దిగా పేడినా సరే మన చేతిలో ఉన్న షేర్లు భద్రంగా ఉండే అవకాశం ఉంటుంది. సరే, అలా $115 స్ట్రైక్ ప్రైజ్ ఎంచుకుంటే ఆ ఒప్పందాన్ని కొనుగోలు చేసే వ్యక్తి నుండి మనకు ఎంత ప్రీమియం వస్తుంది? ఆ రోజున్న ఆక్షన్ చైన్ డేటా ప్రకారం చూస్తే $115 స్ట్రైక్ ప్రైస్కు ఒక్కో షేరుకు ఖచ్చితంగా $2 ప్రీమియం లభించింది. ఒక్కో షేరుకు $2 అంటే 100 షేర్లకు 100 షేర్లకు $200 వస్తుంది. అది తక్షణమే ఆ పెట్టుబడిదారుడి అకౌంట్లోకి వచ్చి చేరుతుంది. ఇది కేవలం ఒక వారానికి సంబంధించిన రాబడి మాత్రమే. వావ్! ఇప్పుడు ఆ వారం చివరిలో, అంటే సెప్టెంబర్ 18 నాటికి ఆ మార్కెట్లో కేవలం 2 పరిణామాలు మాత్రమే జరగవచ్చు. వాటిని విశ్లేషిద్దాం. అవును, ఈ పరిణామాలే మొత్తం వ్యూహాన్ని నిర్ణయిస్తాయి గదా. మొదటిది, ఒకవేళ యాపిల్ షేరు ధర వారం చివరికి $115కు చేరుకోకపోతే, అంటే ఒక 113 దగ్గరో లేదా అసలు ఏమాత్రం పెరగకుండా 112 దగ్గరే ఉండిపోతే పరిస్థితేంటి? అదే జరిగితే అవతలి వ్యక్తి కొనుక్కున్న ఒప్పందం ముగిసిపోతుంది. అంటే దానికి ఎలాంటి విలువ ఉండదన్నమాట. ఎక్స్పైర్స్ వర్త్లెస్ అంటారు.
అంటే మార్కెట్లో $113కు దొరుకుతున్న షేర్ను వాడు $115 పెట్టి కొనడు కదా. ఖచ్చితంగా కొనడు. అప్పుడు ఆ 100 షేర్లు ఎవరికీ అమ్మాల్సిన అవసరం లేకుండా సురక్షితంగా మన ఖాతాలోనే ఉంటాయి. మరియు మొదట్లో తీసుకున్న ఆ $200 ప్రీమియం కూడా శాశ్వతంగా మనకే మిగిలిపోతుంది. అరే, ఇది చాలా బావుందే. అవును, ఇదంతా కేవలం ఒక్క వారంలో జరిగిన ప్రాసెస్. మరుసటి వారం సోమవారం రోజున మళ్ళీ ఇలాగే కొత్త కవార్డ్ కాల్ అమ్ముకోవచ్చు. అలా ఒక నెలకు 4 వారాలు చేస్తే నెలకు $800 సంపాదించవచ్చు. ఒక్క నిమిషం. $11,200 పెట్టుబడి మీద నెలకు $800 అంటే దాని శాతంలో లెక్కిస్తే దాదాపు 7% లాభం కదా. అవును, సుమారుగా 7%. నెలకు 7% లాభమా? వినడానికి ఏదో స్కామ్లాగుందే. మన బ్యాంకులు సాధారణంగా సంవత్సరానికే 6 లేదా 7% వడ్డీనిస్తుంటాయి. అలాంటిది కేవలం 30 రోజుల్లో వస్తుందంటే నమ్మశక్యంగా లేదు కదా. వినడానికి అలాగే ఉంటుంది, కానీ ఇది నిజంగా జరిగేదే. ఇక్కడ నేను గమనించిన మరో ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, ఒకవేళ యాపిల్ షేరు ధర ఆ వారం మొత్తం ఏమాత్రం కదలకుండా 112 దగ్గరే ఉన్నా సరే ఈ వ్యూహం ద్వారా $200 వస్తున్నాయి కదా. అవును, అదే కదా దీని గొప్పతనం. సాధారణంగా పెట్టుబడిదారులు షేర్లు కొన్నప్పుడు ధర పెరుగుతేనే లాభం, అది కదలకుండా ఉంటే $1 రాదు, పైగా టెన్షన్. కానీ ఇందులో ధర స్థిరంగా ఉన్నా జేబులో డబ్బులు పడుతున్నాయి. ఖచ్చితంగా. ఇప్పుడు రెండవ పరిణామం చూద్దాం. చూద్దాం. ఒకవేళ యాపిల్ షేరు ధర ఎవరూ ఊహించని విధంగా అమాంతం పెరిగిపోయి 115 దాటేస్తే, ఒక $117లకు చేరుకుంటే పరిస్థితేంటి? ఇవి చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆ పరిస్థితిలో ఒప్పందం ప్రకారం మనం ఆ 100 షేర్లను కొనుగోజుదారుడికి $115కే అమ్మేయాల్సుంటుంది. అంటే మార్కెట్లో 117 ఉన్నా సరే మనం తక్కువకే ఇవ్వాలా? అవును, 112కు కొన్న షేర్లను 115కి అమ్ముతున్నాం. అంటే ఒక్కో షేరుకు $3 చొప్పున 100 షేర్లకు కలిపి $300 మూలధన లాభం లేదా క్యాపిటల్ గెయిన్ వస్తుంది. ఓకే, $300 లాభం. దానికి తోడు ముందుగానే తీసుకున్న $200 ప్రీమియం కూడా మన ఖాతాలోనే ఉంటుంది కదా. కాబట్టి ఆ వారానికి మొత్తం లాభం $500. దీన్ని నెల మొత్తం లెక్కిస్తే ఏకంగా 17.8% లాభంతో సమానం. వామ్మో, నెలకు 17%? అంటే ఎప్పుడూ ఇది జరగకపోయినా గరిష్ట లాభం ఇంత రావచ్చన్నమాట. అవును, అందుకే ఎవరైనా ప్రీమియం చెల్లించడానికి ముందుకొస్తారు. ఎందుకంటే ఆ షేరు నిజంగా అంత పెరిగితే వాడికి లాభం వస్తుంది. ఇందులో ఇద్దరికీ ప్రయోజనముందనమాట. నెలకు 7% నుండి 17% లాభమనగానే ఇది ఒక మాయాజాలంలా అనిపిస్తుంది. కానీ ఇక్కడే మనం కొంచెం రియాలిటీలోకి రావాలి. ఏ వ్యూహమూ అసలు లోపాలు లేకుండా ఉండదు గదా. ఖచ్చితంగా. మార్కెట్ అన్నాక రిస్క్ లేకుండా ఎలా ఉంటుంది? అవును, కేవలం లాభాల గురించే కాదు, రిస్కు గురించి కూడా మాట్లాడాలి. ఒకవేళ షేరు ధర అకస్మాత్తుగా పాతాళానికి పడిపోతే పరిస్థితి ఏంటి? లేదా మనం ఊహించని విధంగా ఆకాశాన్ని తాకితే మనం ఎంత కోల్పోతాము? చార్లీ తన వీడియోలో ఈ 2 రకాల ప్రమాదాల గురించి చాలా స్పష్టంగా చెప్పారు. ముందుగా మార్కెట్ విపరీతంగా పడిపోయే దృశ్యాన్ని చూద్దాం. మన యాపిల్ ఉదాహరణలోనే ఆ వారం రోజుల్లో షేరు ధర దారుణంగా పడిపోయి $105కు చేరుకుంటే ఏమవుతుంది? అవును, ప్రతి నాణ్యానికి 2 ముఖాలు ఉంటాయి కదా. ఒకవేళ షేరు ధర $105కు పడిపోతే ఆ వారం వచ్చిన 200 ప్రీమియం సేఫ్గానే ఉన్నప్పటికీ అసలు పెట్టుబడి విలువ బాగా తగ్గిపోతుంది. అంటే పోర్ట్ఫోలియో రెడ్లోకి వెళ్ళిపోతుంది. అవును, దీనివల్ల అసలు సమస్య ఎప్పుడొస్తుందంటే మరుసటి వారం మళ్లీ కవర్డ్ కాల్ అమ్మాలనుకున్నప్పుడు వస్తుంది. అప్పుడేమవుతుంది? అప్పుడు $115 దగ్గర ఎవ్వరూ ఆ ఒప్పందాన్ని కొనరు. కొనాలంటే చాలా తక్కువ ధరకు, అంటే 105కి దగ్గరగా స్ట్రైక్ ప్రైజ్ ఎంచుకోవాలి. ఓహో, అలా తక్కువకెంచుకుంటే మళ్లీ ఇబ్బందే కదా. ఖచ్చితంగా. అలా తక్కువకి ఎంచుకుని ఒకవేళ మార్కెట్ మళ్లీ పెరిగి ఎవరైనా ఆ ధరకు షేర్లను కొనుక్కుంటే అసలు పెట్టుబడిపై భారీగా నష్టపోవాల్సొస్తుంది. అవును కదా, 112 పెట్టుకుని 107కో 8కో అమ్మితే నష్టమే కదా. ఆ నష్టాన్ని నివారించడానికి చాలా దూరంగా ఉన్న స్ట్రైక్ ప్రైజ్ ఎంచుకుంటే వచ్చే ప్రీమియం కేవలం $10 లేదా $20 మాత్రమే ఉంటుంది.
అందుకే ఆ, చార్లీ వీడియోలో ఒక మాట పదే పదే చెప్పారు. ఈ వ్యూహాన్ని కేవలం మంచి ఫండమెంటల్స్ ఉండి దీర్ఘకాలంలో మనకు నమ్మకమున్న స్థిరమైన కంపెనీల మీదే ప్రయోగించాలి అని. 100% నిజం. పెన్నీ స్టాక్స్ లేదా విపరీతమైన హెచ్చుతగ్గులు ఉండే స్టాక్స్ మీద చేస్తే అసలుకే మోసమొస్తుంది. మంచి కంపెనీల షేర్లు పడిపోయినా అవి మళ్ళీ కోలుకుంటాయన్న నమ్మకం ఉంటుంది. సరే, మార్కెట్ పడిపోతే వచ్చే రిస్క్ చూశాము. కానీ మార్కెట్ విపరీతంగా పెరిగితే వచ్చే రిస్క్ ఏంటో అర్థం చేసుకోవడం ఇంకా ఆసక్తికరం. దీనికోసం వీడియోలో ఉన్న నైకీ ఉదాహరణను పరిశీలిద్దాం. అవును. నైకీ ఉదాహరణ ద్వారా ఈ వ్యూహంలో ఉన్న సైకలాజికల్ ఛాలెంజ్ ఏంటో స్పష్టమవుతుంది. నైకీ షేరు ధర ఆ సమయానికి $118 ఉంది. అంటే 100 షేర్లకు $11,800 పెట్టుబడి అవును. గ్రహించారు. కేవలం $1 తేడాతోనా? అవును. అలా చేస్తే ఒక వారానికి ఏకంగా $138 ప్రీమియం వస్తుందని చూపించారు. అంటే నెలవారీగా చూసుకుంటే ఇది సుమారు 4.6% రాబడి. వారం తిరిగేసరికి $138 అంటే చాలా ఆకర్షణీయమైన రాబడే కదా. కానీ ఇక్కడే అసలు చిక్కుంది. ఒకవేళ ఆ వారం నైకీకి సంబంధించి ఏదైనా మంచి వార్త వచ్చి షేరు ధర అనూహ్యంగా 118 నుంచి 125కు పెరిగిపోయిందనుకుందాం. అప్పుడు చాలా పెద్ద సమస్యే. అప్పుడేమవుతుంది? ఒప్పందం ప్రకారం మనం ఆ షేర్లను కేవలం $119కే అమ్మేయాలి. మార్కెట్లో 125 ఉన్నా సరే మనం 119కే ఇవ్వాలి. అవును, తప్పదు. దీనివల్ల ఒక్కో షేరు మీద $6 అంటే 100 షేర్ల మీద దాదాపు $600 భారీ లాభాన్ని మనం కోల్పోయినట్లే కదా. $600 లాభం కళ్ళెదురుగా కనిపిస్తున్నా దాన్ని వదిలేసుకోవడం అంటే మానసికంగా చాలా కష్టం కదా. ఇది నష్టంతో సమానం కాదా? పైకి చూడ్డానికి ఇది నష్టంలాగేనే అనిపిస్తుంది. కానీ దీన్ని మనం కొంచెం విస్తృత దృక్పథంతో చూస్తే ఇదొక ట్రేడ్ ఆఫ్ అంటారు. ట్రేడ్ ఆఫ్ అంటే ఒక ఖచ్చితమైన ఆదాయం కోసం ఊహించని భారీ లాభాలను వదులుకోవడమన్నమాట. భారీ లాభాలను కోల్పోతామన్న మాట 100% వాస్తవమే. కానీ చార్లీ ఇక్కడొక అద్భుతమైన లాజిక్ చెప్పారు. ఏంటది? ఏంటంటే స్టాక్ సమాంతం పెరిగిపోయినప్పుడు మన పోర్ట్ఫోలియోలో లేదా యాప్లో ఆకుపచ్చ రంగులో కనిపించే లాభాలన్నీ నిజమైనవి కావు. అవి కేవలం కాగితం మీద మాత్రమే ఉండే పేపర్ లాభాలు. ఓహో, అలాంట్రా? అవును. ఆ షేర్లను అమ్మి ఆ డబ్బును బ్యాంక్ ఖాతాలో వేసుకునేంతవరకు ఆ లాభం నిజమైనది కాదు కదా. ఇది చాలా లోతైన పాయింట్ అండి. చాలామంది పెట్టుబడిదారులు షేర్లు పెరిగినప్పుడు ఇంకా పెరుగుతుంది అని ఆశతో కూర్చుంటారు. తీరా ఏదో ఒక చెడ్డవార్త వచ్చి అది క్రాష్ అయినప్పుడు ఆ కాగితం మీద కనిపించిన లాభాలన్నీ ఒక్క క్షణంలో ఆవిరైపోతాయి. ఖచ్చితంగా. అప్పుడు మిగిలేది నిరాశ మాత్రమే. కాని కవర్డ్ కాల్స్ ద్వారా వచ్చే ప్రీమియం అలా కాదు. ఆ ఒప్పందం కుదిరిన మరుక్షణమే ఆ డబ్బు మన ట్రేడింగ్ అకౌంట్లోకి వచ్చేస్తుంది. దాన్ని ఎవ్వరూ తీసుకోలేరు. వావ్! గాలిలో మేడలు కట్టే వర్చువల్ లాభాల కంటే ఇలా చేతికి ఖచ్చితంగా అందే వాస్తవిక ఆదాయమే ఎల్లప్పుడూ ఉత్తమమైనదని చార్లీ బలంగా వాదించారు. అవును. ఆర్థిక స్వాతంత్ర్యం త్వరగా సాధించడానికి ఆ ఖచ్చితత్వమే అత్యంత కీలకం కదా. ఇదంతా విన్నాక నాకో పెద్ద సందేహం కలుగుతోంది. అడగండి. ఒకవైపు నైకీ లేదా యాపిల్ లాంటి స్థిరమైన స్టాక్స్ ద్వారా కేవలం ఒక వారం వ్యవధిలో ఇంత సురక్షితంగా డబ్బు సంపాదించవచ్చు, నెలకు 4 నుండి 8% రాబడి పొందవచ్చు అని తెలిసినప్పుడు వాల్ స్ట్రీట్లోని మేధావులందరూ, ప్రపంచంలోని రీటైల్ ఇన్వెస్టర్లందరూ ఇదే పని ఎందుకు చేయడం లేదు? ఇది ఎవరికైనా వచ్చే సహేతుకమైన ప్రశ్నే. అంటే సాధారణ ప్రజలు ఎందుకు దీన్ని పట్టించుకోవడం లేదు? ఈ విధానంలో ఉన్న ఆచరణాత్మక అడ్డంకులేంటి? ఈ స్ట్రాటజీ వినడానికి ఎంత సులభంగా ఉన్నా ఆచరణలో అందరూ చేయలేకపోవడానికి ప్రధానంగా 3 అడ్డంకులున్నాయని చార్లీ విశ్లేషించారు. మొదటిది పెట్టుబడి. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్లు కవర్డ్ కాల్స్ రాయాలంటే కనీసం 100 షేర్లు ఒకేసారి కొనాలి కదా. యాపిల్ లేదా నైకీ లాంటి మంచి కంపెనీల షేర్లు కొనాలంటే ప్రారంభంలోనే $11,000కు పైగా భారీ పెట్టుబడి అవసరం. అవును, $11,000 అంటే చిన్న మొత్తం కాదు కదా. సాధారణ ఉద్యోగులకు లేదా కొత్తగా పెట్టుబడులు ప్రారంభించేవారికి ఒకేసారి అంత పెట్టడం కష్టమే. కానీ చార్లీ దీనికి కూడా ఒక ప్రత్యామ్నాయ మార్గం చెప్పారు కదా. అంటే ఒకేసారి అంత పెట్టలేకపోయినా
నెలకు కొన్ని షేర్ల చొప్పున చిన్నగా కొనుక్కుంటూ పోయి ఎప్పుడైతే 100 షేర్లు పూర్తవుతాయో అప్పుడు ఈ స్ట్రాటజీని మొదలుపెట్టవచ్చు. అవును, అది మంచి మార్గమే. కాలక్రమేణా ఆ రాబడిని మళ్లీ పెట్టుబడిగా పెట్టి పోర్ట్ఫోలియోను పెంచుకుంటూ పోవచ్చు. అంటే ఓపిక ఉంటే దీనికి పరిష్కారం ఉన్నట్లే. మరి మిగతా 2 కారణాలేమిటి? రెండవ కారణం ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ లేకపోవడం. అంటే ఆర్థిక విద్య లోపం. స్టాక్ మార్కెట్ గురించి, అందులోనూ ముఖ్యంగా ఈ ఆప్షన్స్ ట్రేడింగ్ గురించి సరైన అవగాహన చాలా తక్కువ మందికి ఉంటుంది. ఆప్షన్స్ అనగానే అదొక పెద్ద గ్యాంబ్లింగ్ అని, అందులో అడుగు పెడితే ఉన్న డబ్బులన్నీ పోతాయని భయపడతారు కదా. ఖచ్చితంగా. కానీ కవర్డ్ కాల్స్ అనేది ఆప్షన్స్లో అత్యంత సురక్షితమైన విధానం అనే విషయం చాలా మందికి తెలియదు. ఆ అవగాహన లేకపోవడం వల్లే దీనికి దూరంగా ఉంటారు. మూడవ కారణం. మూడవది నేటి సమాజంలో అత్యంత ముఖ్యమైనది ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్, అంటే తక్షణ సంతృప్తి. హో, ఈ తక్షణ సంతృప్తి అనేది నిజంగా చాలా పెద్ద సమస్య. ఓపికగా, నిదానంగా సంపదను సృష్టించుకోవడం కంటే రాత్రికి రాత్రే లక్షాధికారులు, కోటీశ్వరులు కావాలనే అత్యాశ చాలామందిలో ఉంటుంది కదా. అవును. అందుకే ఎవరైనా సరే వారానికి $100 లేదా $200 సంపాదించే ఈ బోరింగ్ మార్గాలను వదిలేసి పెన్నీ స్టాక్స్లోనో లేదా క్రిప్టో లాంటి స్పెక్యులేటివ్ ట్రేడింగ్స్లోనో డబ్బులు పోగొట్టుకుంటారు. సంపద సృష్టి అనేది ఒక సుదీర్ఘమైన మ్యారథాన్ లాంటిది. అది 10 సెకండ్లలో ముగిసే 100 మీటర్ల పరుగు పందెం కాదన్న వాస్తవాన్ని ఎవ్వరూ గ్రహించరు. దీర్ఘకాలంలో స్థిరమైన ఆదాయం వస్తున్నప్పుడు దాని చుట్టూ కాంపౌండింగ్ మ్యాజిక్ పనిచేస్తుంది కదా. అదే అసలైన ఆర్థిక స్వాతంత్ర్యాన్ని ఇస్తుంది. కవర్డ్ కాల్స్ అనేది ఒక రకమైన క్రమశిక్షణను నేర్పుతుంది. ఇప్పటిదాకా మనం చర్చించిన విషయాలను ఒక్కసారి క్రోడీకరిద్దాం. కవర్డ్ కాల్స్ అనేది తగినంత పెట్టుబడి ఉన్నవారికి స్టాక్ మార్కెట్లో తమ షేర్ల ద్వారా అద్దె తరహాలో ఒక స్థిరమైన ఆదాయాన్ని సృష్టించుకోవడానికి అద్భుతమైన మార్గం కదా. ఖచ్చితంగా. తమ పెట్టుబడులను కేవలం నిష్క్రియంగా ఉంచకుండా వాటిని యాక్టివ్గా నిర్వహించి వాటి ద్వారా రోజువారీ ఖర్చులకు సరిపడ ఆదాయం పొందాలనుకునేవారికి ఈ విధానం చాలా ఆశాజనకంగా ఉంటుంది. అవును. ఎవరి పోర్ట్ఫోలియో అయినా సరే వారి కోసం పని చెయ్యాలి. వారు దానికోసం ఎదురు చూడకూడదు. అయితే దీనికి చెల్లించాల్సిన మూల్యం ఒకటే. ఊహించని భారీ మూలధన లాభాలను వదులుకోవడానికి మానసికంగా సిద్ధంగా ఉండాలి. స్థిరత్వం కావాలంటే ఆ మాత్రం త్యాగం తప్పదు కదా. నిజమే. అయితే ఇదంతా విన్న తర్వాత ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. ఏంటది? మనం ఈ కవర్డ్ కాల్స్ అమ్మటం గురించి మాట్లాడుకున్నాం. దీన్ని జాగ్రత్తగా గమనిస్తే ఇదొక రకమైన ఇన్సూరెన్స్ వ్యాపారం లాంటిది. ఇక్కడ పెట్టుబడిదారుడే ఒక ఇన్సూరెన్స్ కంపెనీలా మారి వేరొకరి రిస్క్ను కవర్ చేస్తూ ప్రీమియం వసూలు చేస్తున్నాడు కదా. అవును. కాని ఒక్కసారి ఆలోచించండి. ఈ వ్యూహం గురించి అందరికీ తెలిసిపోయి లక్షలాది మంది రీటైల్ పెట్టుబడిదారులందరూ ఆ పాత విధానాన్ని వదిలేసి ఒకేసారి మార్కెట్లోకొచ్చి కవర్డ్ కాల్స్ అమ్మటం ప్రారంభిస్తేమవుతుంది. అబ్బా, ఇది నిజంగా మైండ్ బ్లోయింగ్ ఆలోచన. మార్కెట్లో ఎప్పుడూ సప్లై మరియు డిమాండ్ సూత్రం పనిచేస్తుంది కదా. సరిగ్గా అదే పాయింట్. అందరూ ఈ స్ట్రాటజీని ఫాలో అయి మార్కెట్లో అకస్మాత్తుగా ఇంతమంది సెల్లర్స్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా కవర్డ్ కాల్స్కి డిమాండ్ తగ్గిపోతుంది కదా. అవును, డిమాండ్ తగ్గుతుంది. అప్పుడు ఆ ప్రీమియం ధరలు కూడా దారుణంగా పడిపోతాయా? అప్పుడు కూడా నెలకు 4 లేదా 8% లాభాలు వస్తాయా? అదే ఆలోచించాల్సిన విషయం. ఆ మార్కెట్ తనను తాను సరిచేసుకుంటుందా, లేదా ఈ స్ట్రాటజీ భవిష్యత్తులో కూడా ఇంతే లాభసాటిగా ఉంటుందా? దీని గురించి మనం ఖచ్చితంగా అన్వేషించాల్సిందే. నిజంగా ఆలోచించాల్సిన విషయమే. మీరు ప్రారంభంలో కొని తాళం వేసిన ఖాళీ ఇంటి గురించి మళ్ళీ ఒకసారి ఆలోచించండి. ఊర్లో అందరూ తమ ఇళ్లను అద్దెకివ్వడానికే సిద్ధమైతే అసలు అద్దెకు తీసుకునేవారు ఎక్కడి నుండొస్తారు? అవును, రావడం కష్టమే. అప్పుడు ఖచ్చితంగా అద్దె ధరలు పడిపోతాయి కదా. స్టాక్ మార్కెట్ కూడా అంతేనేమో. ఈ అద్భుతమైన వ్యూహం గురించి, దీని భవిష్యత్తు గురించి లోతుగా ఆలోచించడం ఎవరికైనా ఆసక్తిని కలిగిస్తుంది. ఆ ఇల్లు ఖాళీగా ఉంచకండి, కానీ అద్దెకిచ్చే ముందు మార్కెట్ పరిస్థితిని అంచనా వేయడం మాత్రం మర్చిపోకండి. సెలవు.